బ్లాగ్ ఉంది, ఇంకా సాంగ్స్ గ్రాఫిక్స్ కూడా ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. అంతా డబ్బులు పెట్టారు. ఓకే ఓకే పర్లే, బాగానే ఉంది, నాట్ బ్యాడ్, యావరేజ్. అంత వర్క్ అంత వర్క్ ఇంకొంచెం బెటర్ లేదు కానీ పర్లే, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం లాగ్ చాలా. ఒక్కసారి చూడొచ్చు, వన్ టైం. పొలిటికల్ స్టోరీ చాలా ఎక్కువ ఉంది, బట్ కొంచెం బోర్ కొడుతుంది. కొంచెం ఓవరాల్ అంతా వన్ టైం వాచ్. చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమాని ఎక్కువించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా, ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, అల్లొచ్చిన అభిమాని ఏం కాదు, మెగాభిమాని క్లియర్ గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారు, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్ లో మొత్తం సాంగ్స్ లో హైరానా సాంగ్ హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు, అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్ గా ట్రెండ్ ఒకటి అయిపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు, బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న, జరగండి బాగుంటది. డోప్ సాంగ్ కొంచెం పర్వాలేదు, తీసేస్తే బెస్ట్, కట్ అవుతుంది. అన్ని ఒకటి అన్న, అలాగే ఉంది సేమ్. కష్టం 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 వచ్చి 2 సినిమాలు బట్టి ఉంటది, కమింగ్ 2 సినిమాల ప్రకారం. మూవీలన్నా ఫైట్స్ కూడా నార్మల్ ఉన్నాయి అన్న, ఏమంత లేదు ఫైట్స్. వన్ టైం వాచ్ అది బాగుంది. సార్కు మన మీద తప్పు ఉండదు. మీరు ఒకసారి సినిమా చూడరన్నా, చూసిన తర్వాత తెలుస్తుంది. ట్రైలర్ ఒకలాగా ఉంది, సినిమా ఒకలాగా ఉంది. శంకర్ కొంచెం బెటర్ అనిపించింది ఇప్పుడు ఈ సినిమా. ఇంత ముందు అన్ని బేకార్ ఉండే, కొంచెం బెటర్. ఆయనది యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ అది 50,000 కోట్లు అన్నాడు కదా, 50,000 కోట్లు, ఎన్ని కోట్లు అన్నాడు అని రమ్మని ముగ్గడికి మూతి మీద అంతా అని పెట్టబట్టుకొని పోవాలి. పెట్టలేవు, పెట్టలు తెస్తున్నాడు, పెట్టలు తెచ్చిన్నాడు. కంటెంట్ లేదు అని కాదు, పుష్ప 2తో మీరు కంపేర్ చేసి చూస్తే కొంచెం ఏదైనా తగ్గొచ్చేమో తప్ప, ఈ సినిమాగా చూస్తే మాత్రం సినిమా అంతా నచ్చుద్ది. ఇప్పుడు బాహుబలి వేరు, పుష్ప వేరు, గేమ్ చేంజర్ వేరు. దేనికి తగ్గ కదా దాంతోనే మనం చూడాలి. కానీ మీరు ఈ సినిమా నా సినిమాతో కంపేర్ చేస్తే కొంచెం కష్టం. అక్కడే కొంచెం ఆ నెగిటివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి విధంగా చేశారు. ఆయన యాక్టింగ్, సాంగ్స్, పిక్చరైజేషన్ గానీ, అండ్ తమన్ గారి బీజియం గానీ చాలా బాగుంది. తమన్ గారు అయితే నాకు తెలిసి ఏదో తాడి చెట్టు కింద కలుతా కొట్టాడు, చింపేశాడు. అవును, అది లేదు, అది మిస్ అయ్యా. పాపం ఉండుంటే మన హీరోయిన్ గ్లామర్ చూస్తున్నాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ నేచురల్ గా చేశారు. రామ్ చరణ్ గారు కూడా మన ఎస్ఏ సూర్య గారు ఇద్దరు పోటీ పడి యాక్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ సంక్రాంతి పండుగకి గేమ్ చేంజర్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు సినిమా.